హైదరాబాద్ మహానగరంలో ఇవాళ మెడికల్ ఫెసిలిటీ అనేది చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది. ప్రభుత్వం కూడా వైద్య సదుపాయాలు అందించడానికి అన్ని రకాలుగా కృషి చేస్తూ ఉంది. ఇవాళ ప్రైవేట్ రంగంలో ఈ మల్లికా హాస్పిటల్స్ వారు భారతదేశంలోనే అతి ముఖ్యమైన మిషన్ ఎంఆర్ఐ మిషన్, చాలా ఖరీదైన మిషన్. ఇవాళ ఇది వారు చెప్పడం ఇవాళ మన ఇండియాలో ఇది రెండో మిషన్ అని చెప్తా ఉన్నారు. ఎంఆర్ఐని వర్టికల్గా కూడా తీసుకుని ఏ యాంగిల్లో కావాలంటే ఆ యాంగిల్లో, ఏ పార్ట్ బాడీలో ఏ పార్ట్ కావాలంటే ఆ పార్ట్ని చక్కటి స్కానింగ్ చేసుకుని చాలా క్లారిటీగా అంటే డాక్టర్స్ చక్కగా అవగాహన చేసుకుని తద్వారా మెడిసిన్ ఇచ్చేయడానికి అనుకూలంగా ఉండే వాళ్ళ ఎంఆర్ఐ మెషిన్ హైదరాబాద్ మహానగరంలో పర్టికులర్గా మన కుకట్పల్లికి రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం. వారిని మనసారా అభినందిస్తూ తప్పకుండా వారు ఇక్కడ అభివృద్ధి చెందుతుంది. ఈ హాస్పిటల్ అన్ని రకాలుగా కూడా ప్రభుత్వం తరపు నుంచి కూడా తప్పకుండా వారికి మంచి సహకారం ఉంటుంది. వారిని కూడా నేను మనస్ఫూర్తిగా మేనేజ్మెంట్ వారిని ఒకటే కోరుతా ఉన్నా, ఈ ప్రాంతం అంతా కూడా మిడిల్ క్లాస్ ప్రజానీకం ఎక్కువగా ఉంటారు కాబట్టి వారికి సేవలు అందించడంలో రీజనబుల్గా మీరు ముందుకు వస్తే పబ్లిక్కి మరింత చేరువవుతారని చెప్పి వారికి కూడా సూచన చేస్తూ, మరి వారు ఇంకా కూడా అనేకమైనటువంటి ఇటువంటి హాస్పిటల్స్ని తీసుకురావాలని
తెలంగాణ రాష్ట్రంలో మరిన్ని మెరుగైనటువంటి సదుపాయాలు వారు అందించాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా వారిని కోరుకుంటూ, ఏదేమైనా హైదరాబాద్ మహానగరం వాళ్ళ గ్లోబల్ సిటీగా దిద్దుకుంటోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా విద్యా, వైద్యం ఎక్కడైతే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారో ఆ ఇల్లు కానీ, ఆ రాష్ట్రం కానీ, ఆ దేశం కానీ సిరి సంపదలతో తొలుతూగుతుందని చెప్తుంటారు జనరల్గా. ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి మనకు ఒక నానుడి కూడా ఉంది. మరి ఈ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రజలందరూ కూడా ఏదైతే ఇక్కడ ఈ మల్లికా హాస్పిటల్స్ వారు ఇచ్చేటువంటి సౌకర్యాన్ని అందరూ వినియోగించుకునేవాళ్ళని చెప్పి కూడా ఈరోజు హైదరాబాద్ కూకట్పల్లిలో మల్లికా హాస్పిటల్స్లో న్యూ రివల్యూషన్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఎంఆర్ఐ తీసుకురావడం జరిగిందండి. ఈ ఎంఆర్ఐ ఎసోటే కంపెనీ ఇటాలియన్ టెక్నాలజీతో తయారు చేసిన మిషన్. ఈ మిషన్ ప్రత్యేకత ఏంటంటే, సహజంగా ఎంఆర్ఐ అంటే మనం ఎవరైనా కానీ ఒక టన్నెల్లోకి, సొరంగంలోకి వెళ్ళి తీసుకోవాల్సి ఉంటుంది. ప్లస్ దాంతో మిషన్ స్టార్ట్ అవగానే చాలా శబ్దాలు రావటం, ఆ శబ్దాల మధ్యలో ఎంఆర్ఐ తీసుకోవాల్సి రావడం పరిస్థితి ఉంటుంది. దానికి చాలామంది భయపడుతూ ఉంటారు. శబ్దాలకు భయపడటం ఒకటి, క్లోజ్డ్ స్పేసెస్కి భయం అనేది ఉంటుంది. ఈ టెక్నాలజీలో ఇది ఓపెన్ ఎంఆర్ఐ టెక్నాలజీ రావటం, 2 మ్యాగ్నెట్స్ ఓపెన్గా ఉంటాం. మామూలు ఎక్స్రే ఎలా అయితే తీయించుకుంటామో ఆ రకంగా మనం పడుకొని ఎంఆర్ఐ తీయించుకునే ఫెసిలిటీ వస్తుంది. సౌండ్ అనేది ఆల్మోస్ట్ జీరో. ఒక ఏసీ ఆన్ అయితే ఎంత సౌండ్ ఉంటుందో అంత సౌండ్తోనే మనం ఈ ఎంఆర్ఐ చేయడం జరుగుతుంది. దీంట్లో ఈ భయం ఉన్న వాళ్ళకి సౌకర్యంగా ఉంటుంది. భయంతో పాటు చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఎంఆర్ఐ టెక్నాలజీ అనేది. ఈ కంఫర్ట్, ఈ సౌండ్ లేకపోవటం, ఓపెన్ నేచర్ కంటే కూడా మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ సమస్యలతో బాధపడే వాళ్ళకి ఏ పొజిషన్లో అయితే నొప్పి వస్తుందో ఆ పర్టికులర్ పొజిషన్లోనే మనం ఎంఆర్ఐ తీసుకొని చేయగలగటం చాలా గొప్ప విషయం దీంట్లో. అంటే మామూలుగా ఏమిటంటే, చాలామంది మీరు చూస్తుంటారు, నడుము నొప్పి ఉంటుంది, కాలుజాలు ఉంటుంది, నడుస్తూ ఉంటే నడులోంచి కాళ్ళలోకి సయాటిక్ అలాగ పెయిన్ వస్తూ ఉంటుంది. కానీ వాళ్ళందరికీ పడుకున్నప్పుడు నొప్పి ఉండదు, నడిస్తే నొప్పి వస్తుంటుంది, నిల్చున్నప్పుడు నొప్పి వస్తుంటుంది, పని చేసినప్పుడు నొప్పి వస్తుంది, కూర్చున్నప్పుడు పెయిన్ వస్తూ ఉంటుంది. బట్ ఎంఆర్ఐ మాత్రం పడుకోబెట్టి తీస్తుంటారు. ఆ సందర్భంలో ఒక 90% మందికి ప్రాబ్లం సాల్వ్ అవ్వచ్చు, కానీ కొంతమందికి ఆ ప్రాబ్లం అనేది పర్సిస్టెంట్ అయిపోతుంది. ఎన్నిసార్లు ఎంఆర్ఐ తీయించుకున్నా మీకు ఎంఆర్ఐ నార్మల్గా ఉందండి, ఫిజియోథెరపీ చేసుకోండి, మందులు వాడుకోండి అని చెప్తుంటారు, లోపల ప్రాబ్లం ఐడెంటిఫై అవ్వదు. ఈ డైనమిక్ లోడ్ బేరింగ్ ఎంఆర్ఐలో అడ్వాంటేజ్ ఏంటంటే, నిల్చోబెట్టి ఎంఆర్ఐ తీసుకోవడం వల్ల స్టాండింగ్ పొజిషన్లో కరెక్ట్గా వాళ్ళు రోజువారీ కార్యక్రమాలు చేసేటప్పుడు, నిల్చున్నప్పుడు, నడిచినప్పుడు ఎటువంటి సిచ్యువేషన్ ఉంటుందో ఆ సిచ్యువేషన్ ఎగ్జాక్ట్గా ఎంఆర్ఐ మనకి క్రియేట్ చేసి చూపిస్తుంది. ఈ టెక్నాలజీ ఇంతవరకు మనకి అందుబాటులో లేదు. ఇది ఎసోటే వాళ్ళు ఇటాలీ నుంచి దీనికి మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇది మనకి సౌత్ ఇండియాలో 2 సెంటర్స్లో మనం ఇది చేయడం జరిగింది. గుంటూరులో ఒక ఎంఆర్ఐ, ఇది సెకండ్ బ్రాంచ్ మనం హైదరాబాద్ కూకట్పల్లిలో ఓపెన్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో పేషెంట్ కంఫర్టే కాకుండా కాస్ట్ విషయంలో కూడా సేమ్ కాస్ట్తో మనం ఎంఆర్ఐ చేయటం, యాక్యురేట్ డయాగ్నోసిస్ చేయడం జరుగుతుంది. ఈ ఎంఆర్ఐ మీద మేము చేసిన పరిశోధనలకి ఇప్పటికే అంతర్జాతీయంగా చాలా గుర్తింపు రావటం, అంతర్జాతీయంగా మనకి థామస్ వైట్ క్లౌడ్ అవార్డు అని చెప్పి స్కోలియోసిస్ రీసెర్చ్ సొసైటీ యుఎస్ఏ వాళ్ళు బెస్ట్ రీసెర్చ్ అవార్డు ఒకటి ఇవ్వడం జరిగింది. ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ స్టడీ ఆన్ లంబార్ స్పైన్ వాళ్ళ దగ్గర నుంచి ఈజిల్స్ ప్రైజ్ అని చెప్పి ఒక ప్రైజ్ అనేది జరిగింది. అది ఇండియాలో ఫస్ట్ టైం మనకి రావటం అనేది. 3ది జపాన్లో ఏసియా పెసిఫిక్ రీసెర్చ్ సొసైటీ వాళ్ళు కూడా దీని మీద మనకి బెస్ట్ పేపర్ అవార్డు రావటం. అంటే ఈ టెక్నాలజీ అందుబాటులో లేకపోవడం వల్ల ఈ విషయాలు ఏం తెలియదు. మనకి యాక్చువల్గా నిల్చున్నప్పుడు ఏం జరుగుతుంది, నడుచున్నప్పుడు ఏం జరుగుతున్న విషయం మనకి తెలియని పరిస్థితిలో ఉంటుంది. ఈ టెక్నాలజీ ఇప్పుడు మనకి హైదరాబాద్లో కూకట్పల్లిలో మల్లికా హాస్పిటల్స్లో అందుబాటు చేయడం చాలా సంతోషంగా.